వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాన్ని తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న క్షేత్రం, ధర్మపురి నరసింహస్వామి ఆలయాలలో ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్షలాది భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణతో ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలపై కరీంనగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో వేకోజాము నుండి కూడా కిక్కిరిసిపోయి కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలన్నీ కూడా ఒక ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం జ్యోతినగర్లోని కరీంనగర్ జిల్లా జ్యోతినగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, అంటే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేక అంటే ముక్కోటి ఏకాదశి అంటే ఎందుకంటారు, వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు, దీని ప్రత్యేకత ఏంటి? ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రీచేతన మందారం శ్రీనివాసమహం భజే. స్వామివారి యొక్క విశేషంగా ఏకాదశి పర్వదినం ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారు శేషతల్పంపై స్వామివారు నిద్రించి తొలి ఏకాదశి సమయంలో స్వామివారు విశేషంగా మేలుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్థానిక కరీంనగర్ పట్టణం జ్యోతినగర్లో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు ధనుర్మాసోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 2:30 గంటలకు సుప్రభాత సేవ, అదేవిధంగా తోమాల, కొలువు అన్ని కార్యక్రమాలు ముగించుకొని స్వామివారికి విశేషంగా శ్రీకృష్ణ అలంకరణలో స్వామివారు విశేషంగా ఉత్తర ద్వాదశనం స్వామివారు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా అంటే వైకుంఠ ఏకాదశి రోజు సందర్భంగా ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తారు? ఈ రోజు అంటే దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏముంటుంది? ఎట్లాంటి నియమనిష్టలు ఉంటాయి? ప్రత్యేకంగా నియమనిష్టలు అంటూ ఏమీ లేవు. వారి యొక్క భక్తుల యొక్క సావకాశాన్ని బట్టి, వారి యొక్క విధి విధానాలు బట్టి వారు ఉపవాసం పాటిస్తూ ఉంటారు. ప్రత్యేకించి స్వామివారికి ఈరోజు మన దేవాలయంలో అయితే కనుక ఉదయం స్వామివారికి సుప్రభాతం యథావిధిగానే కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని ధనుర్మాసోత్సవంలో భాగంగా స్వామివారికి తిరుప్పావై సేవ, స్వామివారికి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై 30 పాసురాలతో స్వామివారికి విశేషంగా సేవాకాలం సమర్పిస్తాము. ఆ తర్వాత విశేషంగా స్వామివారికి దర్శనం యొక్క భక్తులందరూ కూడా కల్పించడం జరిగింది. తర్వాత
నమస్తే అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే మన మహావిష్ణు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి ఇవాళ మనం ఇక్కడికి వచ్చి టెంపుల్కి వచ్చి ఉపవాసం ఉండి బ్రహ్మ ముహూర్తంలో స్వామి దర్శనం చేసుకుంటే మనం ఎప్పటి నుంచో ఉన్న మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది అని మనకు పెద్దవాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది కదా. అందుకోసమనే ఇవాళ ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. అండ్ అందరూ కూడా ముక్కోటి ఏకాదశిని వచ్చి స్వామిని సందర్శించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్లోని మంకమ్మతోట ఆలయంలో ప్రధాన ఆకర్షణగా కూడా అంటే హంస వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రత్యేకంగా నిలిచిందని కూడా చూడవచ్చు. ఇక్కడ మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యా చెప్పండి, అంటే ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటిది, ఈరోజు ప్రత్యేకత ఏంటి? అంటే వైష్ణవాలయాలన్నీ కూడా ఈరోజు రద్దీగా ఉంటాయి. వేకోజామున బ్రహ్మముహూర్తంలో నుండి కూడా ఈ దర్శనాలు అయితే ప్రారంభమయ్యాయి కదా, ఈరోజు ప్రత్యేకత ఏంటి? జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. భగవద్భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అంటే దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈరోజు లేచి భక్తులందరికీ దర్శనమిస్తాడు. భక్తులకు కాదు, ఈ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కొరకు ముక్కోటి దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. అలాగే ఇంకొక ఆచార్యులు చెప్పినట్టుగా ఇంకొక విశిష్టత ఏమిటి ఉత్తరద్వార దర్శనం అంటే, మధుకైటవులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మవారి దగ్గర నుంచి వేదాన్ని దొంగలించి సముద్ర గర్భంలో దాక్కొని ఉంటే బ్రహ్మగారు విష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మధుకైటవులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఆ వేదాలన్నీ దొంగిలించినారు అని చెప్తే, అప్పుడు ఆ మధుకైటవులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరినాడట. అప్పుడు మధుకైటవుల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ వేదాలను ఇవ్వండి, మీకేం కోరిక కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడట శ్రీ మహావిష్ణువు. అయితే వాళ్ళే అన్నారట, నీకేం కావాలో కోరుకో అన్నారట. అంటే శ్రీ మహావిష్ణువు అన్నారట, నా కోరిక అడుగుతున్నారు కదా, ఆ వేదాలను నాకు ఇవ్వండి అన్నారట. అలా ఎలా ఇస్తాం, మీరు మాతో యుద్ధం చేస్తే ఇస్తామని మధుకైటవులు అన్నారట. అలాగే స్వామి యుద్ధం చేసిండట, భీకరమైన యుద్ధం జరిగిందట. ఆ తర్వాత స్వామి గెలిచిన తర్వాత అప్పుడు మధుకైటవులకు బుద్ధి వచ్చి, అయ్యా మీరు కోరిక ఇస్తా అన్నావు కూడా మేము అహంకారంతో మిమ్మల్నే కోరిక కోరుకోమని చెప్పాం, కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, మాకు కోరిక ఇవ్వండి, ప్రసాదించండి అని చెప్పి అడిగినారట. స్వామి కోరుకోండి అని చెప్పారట. అప్పుడు మాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పారట. మోక్షం అంటే తిరిగిలా అని లోకాలకు వెళ్ళడం. శ్రీమన్నారాయణ ఉండేటువంటి లోకం వైకుంఠ లోకం. ఆ వైకుంఠ లోకంలో నిత్యస్వరూపుగా ఉండేటువంటి అవకాశం, దాన్నే మోక్షం అంటారు. మోక్షం వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు, గొప్ప గొప్ప ఋషులకు కూడా సాధ్యం కాలేదు. మరి అలాంటివి ఈ రాక్షసులకు మోక్షం ఎలా ఇస్తాడు శ్రీ మహావిష్ణువు? ఇవ్వాలంటే ఇబ్బంది, కానీ కోరిక ఇచ్చినాడు. ఎలా ఇవ్వాలి అంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం కాకుండా శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం గుండా వీరిని వైకుంఠంలో వేసినాడట. అప్పుడు వీళ్ళు వైకుంఠం చూసి చాలా ఆనందించి, అయ్యా మేము రాక్షసులమైనా కూడా మాకు వరం ఇచ్చారు, మేము ఇంకొక వరం కోరుకుంటామని అడిగారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోరుకోమన్నాడట, ఎవరైతే మా పేర్లు చెప్పుకుంటూ ఉత్తర ద్వారంలో మిమ్మల్ని వేంచేపు చేసి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మిమ్మల్ని దర్శించుకుంటారో వారికి వైకుంఠలోక ప్రాప్తి, మోక్షం కలగాలని స్వామివారిని వేడుకున్నారట. స్వామి తదాస్తు అన్నారట. అందుకే ఈ వైష్ణవ ఆలయాల్లో స్వామిని ఉత్తరంగా వేంచేపు చేసి మధుకైటవులను ధ్యానం చేస్తూ ఉత్తర ద్వార దర్శనం ఇప్పిస్తుంటారు. ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు ఉంటాయి? అంటే ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే ఎట్లాంటి నిష్ట, ఎలాంటి పూజలు చేయాల్సి ఉంటుంది? వైకుంఠ ఏకాదశే కాదు, ఏకాదశి అన్ని వ్రతాలలో
ముఖ్యమైనటువంటిది ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశికి ముందు రోజు ఉపవాసం ఉండి, ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండి, తర్వాత ద్వాదశి గడియలు సంభవిస్తున్నప్పుడు ఒక భాగవతోత్తమునికి భోజనానికి ఏర్పాటు చేసి తర్వాత భోజనం చేయడం, ఇది ఏకాదశి వ్రతం యొక్క నియమం. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్కటి ఉన్నా కూడా ఇది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే దీని విశిష్టత ఏమిటంటే స్వామి నిద్రలోంచి లేచి భక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ధన్యవాదాలు గారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి వైష్ణవాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. గోవింద నామస్మరణతో కూడా భక్తులంతా సంతోషంగా స్వామివారి దర్శనాలు అయితే కొనసాగుతున్నారు. ఇది ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని కూడా భక్తులు నమ్ముతారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.